బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లోని న్యాయస్థానాల్లో బాంబు కలకలం రేపింది. అటు ఏపీ ఇటు తెలంగాణలోని కోర్టులకు బాంబు బెదిరింపులు రావడంతో న్యాయవాదులు సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆగంతకులు ఈమెయిల్ ద్వారా హెచ్చరికలు పంపడం సంచలనంగా మారింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం కోర్టుకు బాంబు ముప్పు పొంచి ఉందంటూ జిల్లా జడ్జి గోపికి ఆగంతకులు మెయిల్ పంపించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కోర్టు ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్తో కోర్టులోని ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలోని ములుగు జిల్లా కోర్టుకు కూడా ఇలాంటి బాంబు బెదిరింపు మెయిల్లే అందాయి. కోర్టులో బాంబు అమర్చినట్లు సమాచారం రావడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ముందస్తు జాగ్రత్తగా అధికారులు, సిబ్బంది, న్యాయవాదులను కోర్టు నుంచి బయటకు పంపించేశారు. బాంబు స్క్వాడ్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. సో కోర్టులకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని కోర్టులకు కొన్ని బాంబులు అమర్చామంటూ మెయిల్స్ పంపించారు. గతంలో కూడా ఇదే తరహాలో కోర్టుల్లో బాంబులు పెట్టాము, అవి పేలబోతున్నాయంటూ ఈమెయిల్స్ పంపించడంతో ఆ స్క్వాడ్, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అప్రమత్తమయ్యాయి. సో ఇవాళ కూడా ఆ కోర్టులో ఎక్కడైతే బెదిరింపులు వచ్చాయో ఆ కోర్టుల్లో స్క్వాడ్ తనిఖీలు కొనసాగిస్తూ ఉన్నారు. సో ములుగు కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ములుగు కోర్టుకు ఎప్పుడు ఈమెయిల్ వచ్చింది, అంటే ఇలా బాంబు అమర్చామనే దానిపైన ఎప్పుడు సమాచారం అందుకున్నారు, ఎప్పుడు తెలిసింది? సో బాంబు స్క్వాడ్కి సంబంధించి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీల్లో ఏమైనా ఆనవాళ్లు కానీ అనుమానాలు కానీ వ్యక్తమవుతున్నాయా? ప్రస్తుతం అయితే డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేస్తూ ఉన్నాయి. ఆ కోర్టులో ఉన్నటువంటి అటు న్యాయాధికారులను, జడ్జిలందరినీ కూడా ప్రస్తుతం బయటికి పంపించి గాలికి చేస్తాం. మరో గంట సేపు కంప్లీట్ యొక్క బాంబు స్క్వాడ్ తనిఖీ అయితే కొనసాగే అవకాశం ఉంది. నిన్న సండే రోజున ఉదయం 8:46 హాఫ్ మెయిల్ నుంచి గాయత్రి షాబాజ్ అనేటువంటి _ షాబాజ్ అనే మెయిల్ నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చి అయితే నిన్న సండే కావడంతో ఈ రోజున డ్యూటీలకు హాజరైన తర్వాత మెయిల్ ఓపెన్ చేసేసరికి ఈ బెదిరింపు మెసేజ్ ఉంది. అందులో సోమవారం మీ కోర్టు లోపల 25 చిన్న చిన్న గ్యాస్ సైనైడ్ బాంబులు పేల్చడానికి సిద్ధంగా ఉన్నాము. తమిళ మంత్రి సెంథిల్ బాలాజీపై సిబిఐ కేసు ఉపయోగించుకొని సిబ్బంది అందరూ ఖాళీ చేయండి అంటూ అందులో తెలుగులోనే మెయిల్ ఉంది. దీంతో కింద ఒక అసంబద్ధమైన ఒక చిన్న కథకు సంబంధించినటువంటి స్టోరీని కూడా ఆ మెయిల్ లో ఇచ్చారు. దీంతో కావాలని దీనికి బెదిరింపు మెయిల్ చేశారా లేకుంటే ఆకటాయిల పని అనేది కూడా ప్రస్తుతం అనుమానం వ్యక్తం చేస్తూ ముందు జాగ్రత్తగా అయితే ప్రస్తుతం కోర్టును మొత్తంగా కూడా బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. గత మొదటి వారం ఈ నెల మొదటి వారంలో హనుమకొండ బాంబు కోర్టు కూడా ఇదే విధంగా బాంబు బెదిరింపు వచ్చింది. గత నెలలో వరంగల్ కోర్టుకు ఒకసారి వచ్చింది. ఈ విధంగా ఈ నెల రోజుల వ్యవధిలోనే 3 సార్లు ఈ విధంగా జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్స్ వస్తా ఉన్నాయి. దీంతో అధికారులంతా కూడా కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం అయితే దాదాపు 40 నిమిషాల నుంచి ఈ యొక్క ములుగు కోర్టు లోపల సెర్చ్ చేస్తున్నా ఎక్కడ కూడా అనుమానిత వస్తువులు కూడా కనిపించకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నా కూడా తరచూ ఈ విధంగా బాంబు బెదిరింపు మెయిల్స్ వస్తుండడంతో అటు పూర్తిగా ఆ బార్కు అదే విధంగా ఉన్నటువంటి టైం కూడా వేస్ట్ అవుతుంది. అధికారులు, సిబ్బంది అంతా కూడా భయాందోళనకు గురవుతూ పరుగులు పెట్టాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి హాట్ మెయిల్ ఇదంతా కూడా వేరే ఇతర దేశాల నుంచి, ఐపీ అడ్రస్ నుంచి మెయిల్ వచ్చినట్టుగా ప్రస్తుతం టెక్నికల్ టీం కూడా గుర్తించింది. ఏదేమైనా కూడా మొత్తంగా ఖర్చు అయితే చేసి బాంబు లేదని తేలిస్తే మాత్రం పూర్తిగా అందరూ ఊపిరి పీల్చుకునే పరిస్థితి. సో తరచూ వస్తున్న మెయిల్స్ పై కూడా అసలు ఎవరు అగంతకుడు ఒక్కరే చేస్తున్నారా, వివిధ ప్రాంతాల నుంచి వివిధ వ్యక్తులు చేస్తున్నారా కనిపెడితే ఇట్లాంటి భవిష్యత్తులో ఆ ఇబ్బందులు తగ్గుతామంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వేణు. ములుగు కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అక్కడ బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు. సో అప్పటికైతే న్యాయవాదుల్ని, ఆ సిబ్బందిని అందరినీ బయటికి పంపించి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అయితే ఇదే రకంగా అనేక సార్లు కోర్టులకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. సో బెదిరింపు వచ్చిన ప్రతిసారి ఇదే రకంగా స్క్వాడ్లతో తనిఖీలు చేయడం, తర్వాత బాంబు ఎటువంటి బాంబు కూడా ఎక్కడ లభ్యం కావట్లేదు. కానీ ఎందుకు కోర్టులని టార్గెట్ చేసుకుంటున్నారు? కోర్టు వాతావరణాన్ని ఎందుకు పదే ఇట్లా బాంబుల చేత డిస్టర్బ్, అంటే బాంబులు ఉన్నాయని చెప్పి భయభ్రాంతులకు గురి చేయడం, సో అక్కడ మొత్తం వ్యవస్థను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారనేది ఒక అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం కోర్టు కూడా ఇదే తరహా బాంబు బెదిరింపులు వచ్చాయి. సో మనం ఒకటి చూస్తున్నాం, యాక్చువల్గా రెస్పెక్టెడ్ జడ్జెస్ అండ్ స్టాఫ్స్ అంటూ రాజు వెడ్స్ రాంబాయి సినిమా గురించి దాంట్లో అంతా పేర్కొన్నారు. మరి అది ఆ సినిమా ప్రస్తావన ఎందుకు రాశారు? రెస్పెక్టెడ్ జడ్జెస్ అండ్ స్టాఫ్స్,
రాజు వెడ్స్ రాంబాయ్ నిజంగా తెలుగు సినిమాకి ఒక విప్లవాత్మక మలుపు లాంటిది. ధైర్యంగా ఎలాంటి రాజీ పడకుండా ముందుకు వచ్చిన సినిమా ఇది. ఇది కేవలం ఒక ప్రేమ కథ కాదు, సమాజంలో ఇంకా బలంగా ఉన్న కుల వాస్తవాల్ని నేరుగా ఎదుర్కొంటుంది. ఈ సినిమా తమిళనాడు సామాజిక పరిస్థితులతో బలంగా అనుసంధానమై ఉంటుంది. ముఖ్యంగా 2013లో జరిగిన దివ్య ఇళవరసన్ ఘటనను గుర్తు చేస్తుంది. ఇక్కడ అంతర కుల ప్రేమ తీవ్రత ప్రతిఘటన ఎదుర్కొంది. అలాగే అణగారిన వర్గాల మధ్య కూడా సంబంధాలు ఎలా పరిశీలనకు గురవుతున్నాయో, ఎలా నియంత్రించబడుతున్నాయో చాలా నిజాయితీగా చూపిస్తుంది. హీరో ఎనర్జీ అద్భుతంగా ఉంటుంది. తన కరిష్మా, తన రెబిలియస్ గిమిక్స్తో స్క్రీన్ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటున్నట్టు ఓ సినిమాకి సంబంధించిన రివ్యూలా కనిపిస్తుంది. మరి ఇది ఏ రకంగా లింక్ చేసి ఈ మెయిల్ పంపించారో పూర్తిగా తెలియాలి. మా ప్రతినిధి శివ ఉన్నారు. మరింత సమాచారం ఇచ్చడం కోసం ఏపీలో మచిలీపట్నం కోర్టుకు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. శివ, ఈ మెయిల్ ఎప్పుడు వచ్చింది? అండ్ ఈ మెయిల్ అనేది సినిమాకి సంబంధించి అంతా వర్ణించుకుంటూ వచ్చింది, ఒక రివ్యూ లాగా ఉంది. సో దేనికి లింకప్ చేశారా? కేసుకు సంబంధించి ఎందుకు ఈ రకమైన మెయిల్ వచ్చింది? చూసుకుంటే రోజు రోజుకి కోర్టులకి బాంబు బెదిరింపులు తరచూ వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనిపై పూర్తి స్థాయిలో కూడా విచారణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే న్యాయస్థానానికి సంబంధించి కోర్టు పరిధిలో అనేక అంశాలకు సంబంధించి కూడా విచారణ జరుగుతుంది. వాటికి సంబంధించి చాలా అంశాలకు సంబంధించి విచారణ, చాలా కీలకమైన అంశాలు కూడా అక్కడ వెలుగులోకి వస్తాయి. కానీ ఒక్కసారిగా న్యాయస్థానాలకు సంబంధించి వరుసగా ఈ మెయిల్ రావడం పట్ల కూడా ఇటు ప్రభుత్వం అలాగే పోలీసులు అప్రమత్తాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు పోలీసులకు సంబంధించి విచారణ కొనసాగిస్తున్నప్పటికీ మరొక వైపు బాంబు బెదిరింపుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈ రోజు ఉదయం ఏదైతే జిల్లా జడ్జి గోపికి మాత్రం న్యాయమూర్తి గోపికి మెయిల్ వచ్చినట్లు కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఆయనకు సంబంధించి బాంబు పెట్టామని చెప్పి మెయిల్ రావడంతో వెంటనే అప్రమత్తమైన న్యాయమూర్తి సంబంధిత పోలీసులకి ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలో దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ ను తీసుకొచ్చి పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఎక్కడా కూడా తనిఖీలు చేసిన సందర్భానికి సంబంధించి బాంబులకు సంబంధించిన ఆనవాలు ఎక్కడా కూడా లేని పరిస్థితి కనిపించింది. ఒక్కసారిగా తనిఖీల్లో ఎటువంటి లేకపోవడంతో న్యాయవాదులు, పోలీసులు, సిబ్బంది అలాగే కోర్టుకు వచ్చిన కక్షిదారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే గతంలో ఇలాంటి ఫేక్ మెయిల్స్ అనేక సందర్భాల్లో చాలా ప్రాంతాలకి, చాలా రాష్ట్రాలకు వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఆ కోర్టుని టార్గెట్ చేసి ఎందుకు ఈ రకమైన మెయిల్స్ వస్తున్నాయి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు సీరియస్ గా విచారణ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. 2 తెలుగు రాష్ట్రాల్లోని కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. అక్కడ కూడా బాంబు స్క్వాడ్తో, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేస్తూ ఉన్నారు. అలాగే తెలంగాణలోని ములుగు కోర్టుకు కూడా ఇదే విధంగా బాంబు బెదిరింపు తరహా ఇమెయిల్ వచ్చింది. సో దీంతో ఇక్కడ కూడా అప్రమత్తమయ్యారు. డాగ్ స్క్వాడ్తో, బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు. ఆ కోర్టులో ఉన్నటువంటి న్యాయవాదుల్ని కావచ్చు, సిబ్బందిని కావచ్చు, అందరినీ బయటకు పంపించేసి, సరే ఇది బెదిరింపులా, ఊరికే కొంతమంది ఏమైనా ఆకతాయిలు చేస్తున్నారా అది తేలిగ్గా కొట్టేసే అవకాశం కూడా కాదు. ఖచ్చితంగా ఏ బెదిరింపు వచ్చినా కూడా దానిపైన సీరియస్గా దృష్టి సారించాల్సిందే. సో అదే పని చేస్తున్నారు పోలీసులు. డాగ్ స్క్వాడ్ కూడా ఇటు ములుగు కోర్టులో, అటు మచిలీపట్నం కోర్టులో క్షుణ్ణంగా అణువణుగు తనిఖీ చేస్తున్నారు. అది అంటే 2 వీలర్స్ కావచ్చు, కార్లు కావచ్చు, లేదంటే కోర్టులో ఉన్నటువంటి అన్ని హాల్స్, ప్రతి అంగుళం కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. సో మరి దుండగుడు ఒక మెయిల్ పంపించాడు. ఆ మెయిల్లో రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా గురించి అంతా వస్తుంది. అంటే తమిళనాడులో ఒక సామాజిక పరిస్థితులతో బలంగా అనుసంధానమై ఈ సినిమా ఉంది అంటూ ఆ సినిమాను లింక్ చేశారు. అంటే మరి కొన్ని వర్గాలకు న్యాయం దక్కడం లేదు అనే ఉద్దేశంగా దీన్ని రాశారా? సో ఇప్పుడు న్యాయం చెప్పాల్సింది న్యాయస్థానాలే కాబట్టి న్యాయం దక్కట్లేదు, కొన్ని విషయాల్లో కొన్ని వర్గాలకు న్యాయం అందట్లేదు అనేది ఉద్దేశించి ఈ రకంగా లింక్ చేస్తూ మెయిల్ చేశారా? మనం చూస్తున్నాం. రెస్పెక్టెడ్ జడ్జెస్ అండ్ స్టాఫ్స్, రాజు వెడ్స్ రాంబాయ్ నిజంగా తెలుగు సినిమాకి ఒక విప్లవాత్మక మలుపు లాంటిది. ధైర్యంగా ఎలాంటి రాజీ పడకుండా ముందుకు వచ్చిన సినిమా ఇది. కేవలం ఒక ప్రేమ కథ కాదు, సమాజంలో ఇంకా బలంగా ఉన్న కుల వాస్తవాల్ని నేరుగా ఎదుర్కొంటుంది. ఈ సినిమా తమిళనాడు సామాజిక పరిస్థితులతో బలంగా అనుసంధానమై ఉంటుంది అంటూ మొదలుపెట్టి అంతా సినిమా గురించి ఎక్కువగా ఉంది. అంటే తమిళనాడులో జరిగినటువంటి సంఘటనకు రిఫ్లెక్ట్ చేస్తోంది. కొన్ని వర్గాలకు న్యాయం జరగట్లేదని చెప్పడమా, అందుకే న్యాయస్థానాలను టార్గెట్ చేసుకోవడమా, న్యాయస్థానంలో బాంబు బెదిరింపు ఉందని చెప్పి కొంత చర్చకు దారి తీయడమా? సో ఆ దుండగుల ఉద్దేశం ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో, ఇప్పుడు కొత్త కాదు, గతంలో కూడా కోర్టులకు బాంబు బెదిరింపు సంఘటనలు అనేక సందర్భాల్లో వచ్చాయి. సో అప్పుడు కూడా ఇలాగే బాంబు స్క్వాడ్తో, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేయడం, ఏమీ లేదని మళ్ళీ ఊపిరి పీల్చుకోవడం. సో మరి నిజంగా ఇటువంటి మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించాల్సినటువంటి
పని చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇవి ఆగడం లేదు. అడపాదడపా ఇటువంటి బాంబు బెదిరింపు మెయిల్స్ వస్తూనే ఉన్నాయి.